సార్ ఒక్క విషయం సార్, ఒకటే విషయం మీకు చెప్తాను. ఇలాంటి బెదిరింపు చర్యలు ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో కొన్ని రాజకీయ శక్తులు ఆడుతున్న నాటకం. పదవి కొరకు మన ప్రజారాజ్యం పార్టీలో చేరి జీవితంలో. ఓకే సుధాకర్ గారు, మీరు చెప్పిన దానికి చిరంజీవి గారు ఏం స్పందిస్తారో చూద్దాం. చిరంజీవి గారు ఆయన మీకు చాలా భరోసా ఇస్తున్నారు. సుధాకర్ గారు రియలీ మీలాంటి వాళ్ళు అంత ఇదిగా ఉండటం అన్నది నేను అనుకున్న వాదానికి ఎంతో బలోపేతంగా ఉంది, ఎంతో ఊరట ఇస్తుంది. మీరు బాసటగా ఉన్నారు, చాలా సంతోషం. కాకపోతే నా నమ్మకం ఏమిటంటే మీలాంటి వాళ్ళు స్తబ్దతగా ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, మీ అందరి మీద నమ్మకంతో ఖచ్చితంగా కలిసి ఉండాలని అత్యధిక శాతం కోరుకుంటున్నారు అన్నది వాస్తవం. నేను దాన్ని నమ్మి ప్రజాభీష్టానికి అనుగుణంగా నేను నా యొక్క విధానాన్ని మార్చుకున్నాను. నా విధానంలో చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అలాగే మన సమైక్య ఆంధ్రప్రదేశ్ అలా ఉంటుంది. మీరు అన్నట్లుగా అభివృద్ధి అనేది కూడాను కలిసి ఉండటం మూలంగా జరుగుతుంది అన్నది మీరు నమ్మినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ రాజకీయంగా వాళ్ళు బెదిరింపులు అంటారు, రానివ్వకుండా తిరగనివ్వమంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధి పొందామని చూస్తున్నారు. కాబట్టి నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో నేను తిరగటం మూలంగా మరింత కవ్వింపు చేష్టలతోటి పరిస్థితులు మరీ నేను వర్స్ చేయను, మరింత ఉద్రిక్తకు దారితీసేలాగా నా చేయడం నా నైజం కాదు. దాన్ని రాజకీయం వాడుకోవడం అన్నది నా అభిమతం కాదు. కాబట్టి టైం ఇద్దాం, విల్ గివ్ టైం. అన్ని సబ్సిడీ అవుతాయి. నిజంగా మళ్ళీ కలిసి ఉండాలన్న ఇది అనుకున్న వాళ్ళందరూ ముందుకు వస్తారు. వాళ్ళు అలాగే ఏర్పాటువాదంతో ఉండాలనుకున్న వాళ్ళు నిజంలో వస్తారు, సత్యాలు తెలుసుకుంటారు. ఐ థింక్ మనందరం మళ్ళీ సుభిక్షంగా చక్కగా ఉంటాము. నెక్స్ట్ నెల్లూరు నుంచి స్వప్న. చెప్పండి స్వప్న, మీరు చిరంజీవి గారిని అడగండి. నేను నెల్లూరు నుంచి అండి మాట్లాడుతుంది స్వప్నాని. స్వప్న గారు నమస్కారం. హలో చిరంజీవి గారు. నమస్కారం అమ్మా, చెప్పండమ్మా. బాగున్నారండి? బాగున్నానమ్మా. అది మీరు బ్లడ్ బ్యాంక్ పెడితే ఓకే అన్నారు, ఐ బ్యాంక్ పెడితే ఓకే అన్నారు, బట్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం నోను అంటున్నారు అందరూ. అదేం పర్వాలేదు, మీరు ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని నా కోరికండి. చాలా చాలా భరోసా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దానికి నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మీలాంటి వాళ్ళు ఉండగా అనుకున్నది సాధించడం అంత కష్టమే కాదు. ఎలాంటి కష్టమైనా సరే మీలాంటి వాళ్ళు ఆశిస్తుంటే కనుక ఆ ప్రోత్సాహంతో అలసట తెలియకుండా ముందుకు వెళ్ళగలను, సాధించగలను. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ వరంగల్ నుంచి శ్రీనివాస్ కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు అడగండి. నమస్కారం సార్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. చిరంజీవి గారు బాగున్నారా సార్? చాలా బాగున్నాను సార్. నేను ఒక కామన్ పీపుల్ సార్. నేను ఇదివరకు నల్గొండ నుంచి సుధాకర్ గారు మాట్లాడారు మీతోటి తెలంగాణ విషయంలో. సార్ ఏదేమైనా మీరు ఫస్ట్ జగిత్యాలలో తెలంగాణకు పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్న తర్వాతనే తెలంగాణలో మీరు చైతన్య యాత్రను తిరగడం జరిగింది సార్. హలో సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. మీరు జగిత్యాలలో ఏదైతే కమిట్ అయ్యారో దానికి మీరు కమిట్ అయి ఉండాలి. తర్వాత మధ్యలో మీరు ఒకవేళ కనుక సమైక్యవాదమే కావాలి అనుకుంటే మాత్రం దయచేసి మీ మీద అభిమానం ఉంది తెలంగాణలో మాత్రం తిరగకండి సార్. ఎందుకు అంటున్నా అంటే మీరు ఒక పొలిటికల్ స్ట్రాటజీగా 2 రాష్ట్రాలు అయినంత మాత్రాన మీరు జాతీయ నాయకుడు అవుతారు. మీరు చిరంజీవి గారు, మీరు పార్లమెంట్ లో చూసుకుంటాం సార్ మిమ్మల్ని. మీరు ఎందుకు వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? రైట్ శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు ఏం చెప్తారు విందాం. చిరంజీవి గారు, నాకు తెలుసు ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడాను ఎవరైతే గనక ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి రాలేక అవకాశాలు చేజార్చుకుని అవకాశాలు వారి దాకా రాక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిని మనసులో పెట్టుకుని మీరు ఈ బాధను వ్యక్తం చేస్తూ సెపరేట్గా మనం ఉంటేనే మనకి ఫ్యూచరు అని మీరు అనుకుండొచ్చు. దానికి తోడుగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, రాజకీయ లబ్ధి పొందాలనే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళు చేసేటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు దీనివల్ల మీరు ప్రభావం మీ మీద చూపించి ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి ఉంటారు. బట్ సేమ్ టైం నా మీద అభిమానంతో మీరు తిరగద్దు అని సలహా ఇచ్చారు. రైటే, నేను చెప్తున్నాను ఇవన్నీ కూడాను రాజకీయ నాయకులు వక్రీకరించి చెప్పినటువంటి విషయాలు అన్నది సత్యం. నేను గతంలో ఉండగా ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు. అప్పట్లో నాకు ప్రజలతో ఉండేటువంటి అవగాహనతో అంతంత మాత్రంగా ఉండటంతో అప్పట్లో రాజకీయ నాయకులు ఏమైతే గనక చెప్తూ వచ్చారో అది కూడా ఆ టైంలో ఆ నాయకులు అదే నేను కూడాను ప్రజల్లాగానే నేను కూడా నమ్మాను, వెళ్ళాను. ప్రజలు వెళ్తే ఆ ప్రజల్లో ఉండే స్పందన నాకు చూస్తుంటే కనుక నిజంగా వాళ్ళు సామాజిక తెలంగాణ అంటే ఆ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నోసార్లు నాకు డౌట్ వచ్చింది ఏంటని చెప్పేసి. సో
అలాగే ఒక కేవలం తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీగా టీఆర్ఎస్ చెప్తుంటారు. మరి అలాంటి పార్టీ కూడా ఎప్పుడు పూర్తి స్థాయిలో నిలబడకపోవటానికి వాళ్ళకి వ్యక్తులు లేక కాదు, అభ్యర్థులు లేక కాదు, వనరులు లేక కాదు, మరి వాళ్ళు అనుకున్న దానికి జనం వాళ్ళకి పూర్తి స్థాయిలో లేరని వాళ్ళు అనుకోలేరు. బట్ ఎందుకు నిలబడలేదు, ఎందుకు వాళ్ళకి ఎప్పుడు ఆ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు రాలేదు అన్నది వాళ్ళు చూసుకుంటే కనుక అదే చెబుతుంది, అదే మ్యాండేట్. మాకు సమైక్యంగా ఉండాలి, ఏర్పాటు మాకు వద్దు అని చెప్పగానే చెప్పినట్లయింది. మాలాంటి వాళ్ళంటే కొత్తగా వచ్చాం, పూర్తి స్థాయిలో నిర్మాణం లేక మేము మీ యొక్క ఆశీస్సులు పొందలేకపోయాం అన్నది పూర్తి స్థాయిలో అది వేరే విషయం. అది బట్ టీఆర్ఎస్కి అక్కడ ఆదరణ లేనప్పుడు అంటే తెలంగాణ కోసం ఎవరు లేరనేది సుస్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడాను ఎవరైతే కనుక డిప్రైవ్ కాబడ్డారో అలాంటి వాళ్ళని వీళ్ళు మానసికంగా వాళ్ళని అలా రకంగా ప్రిపేర్ చేస్తారేమో. చిరంజీవి గారు, మీరు ఓకే అంటే అతను అడిగిన ప్రశ్నకి తెలంగాణ మీరు కమిట్ అయ్యి మీరు మాట తప్పారనే యాంగిల్లో కరెక్ట్ మీరు అడిగింది బాగుంది. మీరేంటంటే వెనకబాటుతనం మనకు ముఖ్యం, అభివృద్ధి చెందాలి అనేది మీరు చెప్తున్నారు. ఇక్కడ అంటే మీరు అభ్యంతరం లేకపోతే నేను ఒక ప్రశ్న అడగదలుచున్నాను. మీరు ఇక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరుగుతుందేమో. నిజంగానే మీకు తెలంగాణ అభివృద్ధి మీద అంత కమిట్మెంటు, అంత ప్రేమ అవి ఉంటే పోలవరం కంటే తెలంగాణ ప్రాజెక్టు మీద కాస్త ఏదైనా యాత్ర తీసుకుంటే, తెలంగాణ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని యాత్ర ఏదైనా తీసుకుంటే కాస్త ఈ వ్యతిరేకత ఏమైనా తగ్గేదేమో మీ మీద? 100కి 100 ఖచ్చితంగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమైతే జలయజ్ఞం సందర్భంగా ఏమైతే ప్రపోజ్ చేశారో అవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. వాటి మీద ఎలాంటి జాప్యం జరిగినా సరే అంటే ఇప్పుడు ప్రజల్ని ఇంప్రెస్ చేయడం కోసంగా రాజకీయంగా వెళ్ళి ప్రాధాన్యతలు అనేది కూడా పక్కన పెట్టి నేను తెలంగాణ వాసులు, తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు పోలవరం, మీరు దాని మీద యాత్ర తీసుకున్నారు. వ్యతిరేకించడం అనేది ఏ రకంగా అనేది నేను కన్విన్స్ కాలేదు. ఎందుకంటే దాన్ని వ్యతిరేకం చేయడానికి అది ఆల్మోస్ట్ నదికి చివరన ఉన్నది. ఎవరు నీరు వాళ్ళు దోచుకోవడానికి అవకాశం లేదు. ఏదైతే వరద నుంచి అత్యధికంగా వాటర్ వస్తుందో, అన్ని ప్రాజెక్టులోనూ రిలీజ్ అయిపోతుందో, ఆ వాటర్లో 3000 TMCల వాటర్లో కేవలం కొద్దిపాటి వాటర్ని 200, 300, 400 వాటర్ని మాత్రమే అది ఆపుతుంది. ఆ రకంగా సాగునీరుకి, తాగునీరుకి ఉపయోగాలు చేస్తుంది. ఈ ఉపయోగించింది కేవలం ఒక కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాయే కాకుండా అక్కడి నుంచి మనకి రాయలసీమకి మన 45 TMC ఆఫ్ వాటర్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఒక 20 TMC వాటరు ఇటు నల్గొండకు వెళ్ళి ఏదైతే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఫ్లోరోసిస్ ఒక ఇది ఉందో నల్గొండ, అక్కడ దానికి ఉపయోగించేలాగా వాళ్ళకి తాగునీరు, సాగునీరు వచ్చేలాగా అక్కడ అవకాశం ఉంది. అలాగే ఇక్కడ 960 మెగావాట్స్ ఆఫ్ పవర్ జనరేట్ అవుతుంది పోలవరంలో. ఇది వచ్చేసి ఎక్కడైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో ఆ ప్రాంతం, సపోజ్ ప్రాణహిత, చేవెళ్ళ అండ్ ఆ పైన లిఫ్ట్ ఇరిగేషన్స్ మనం చాలా ప్లాన్ చేసుకుంటాం 7 దాకా. వీటిలన్నిటి కూడా పవర్ కావాలి. ఆ పవర్ అన్నది ఇది జనరేట్ చేస్తుంది. ఇది మనం డైవర్ట్ చేయొచ్చు. సో దట్ ఎత్తిపోతల మీద మన పథకాన్ని మనం చాలా నిరభ్యంతరంగా మనం ధైర్యంగా వాటిని మనం పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకని ఇది మల్టీ బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద తీసుకున్నాం తప్ప ఇదే ఒక్క ప్రాంతంలో కాదు. ఆ రకమైన అపోహలకు కానీ ఆ రకమైన వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. అది క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా మనందరికీ ఉంది. ఆ తర్వాత ఏవైతే చేవేళ్ళు ఉన్నాయో ఆ తర్వాత లేటర్ ఆన్ అవి తీసుకున్నాము కాబట్టి ఆ యొక్క ప్రాధాన్యత ప్రకారం 40-70 ఏళ్ల బట్టి అనుకుంటున్నది, 40 ఏళ్ల బట్టి అంజయ్ గారి సమయంలో దానికి శంకుస్థాపన చేసినటువంటి ఇది మన జలయజ్ఞంలో ఇది తీసుకున్నారు. ఇది అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, ఏది అభ్యంతరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ కేంద్ర ప్రభుత్వం చేత ఒక్కసారి ఇది అంటే మమానిపించుకోవడం అంటే ఇది జాతీయ హోదా అనిపించుకుంటే కనుక 90% ఆఫ్ ది ఖర్చు మన కేంద్రం నుంచి వస్తుంది. కాబట్టి మన రాష్ట్రానికి కూడా అంత భారం ఉండదు. ఇది అయిన తర్వాత ఏది ఆగటం లేదు, సైమల్టేనియస్ గా అన్ని కూడా చేయాల్సిందే. సో ఆర్గానిక్ కన్విన్స్ అయ్యాను తప్ప మరొకటి కాదు. రైట్.